హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షిత్ పట్నాయక్. నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మన 8th క్లాస్లో వచ్చిన టాపిక్సే మనకి దీంట్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 9th క్లాస్ అనమాట, స్టేట్ బుక్ సిలబస్. మనం ఇప్పుడు చెప్పుకోయేది వచ్చేసి ఫోర్స్ అనమాట. ఫోర్స్ చాప్టర్ అనేది మనం చెప్పుకోబోతున్నాం. సో ఇప్పుడు మనకి ఫోర్స్ అంటే ఏంటి, మీకు లెసన్ అనేది మీరు మీ టీచర్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను కొన్ని కీ పాయింట్స్ అనేది ఆన్సర్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అంటే లెసన్ మొత్తం చదివితే ఎంతో ఆ కీ పాయింట్స్ చదివితే కూడా అంతే ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఎప్పుడైనా కీ పాయింట్స్ కనుక ఆ లెసన్లో ఉంటే ఆ కీ పాయింట్స్ చదువుకొని లెసన్ అనేది చదువుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను. సో వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, నెక్స్ట్ వీడియోలో నేను కీవర్డ్స్ అనేది సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఓకే, మనం ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఫోర్స్ ఈజ్ ఎ పుష్ ఆర్ పుల్. అంటే మనం ఫోర్స్ అంటే ఏంటి? ఫస్ట్ వాట్ ఈజ్ ఎ ఫోర్స్? ఫోర్స్ ఈజ్ ఏ పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. అంటే మనం ఇప్పుడు నేను సపోజ్ ఈ పెన్ ఉంది ఫ్రెండ్స్, ఈ పెన్ ఇదిలా నేను చేశాను అంటే పుష్ కొంచెం, అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ ఫింగర్ అనేది ఫోర్స్ అప్లై చేసింది కాబట్టి కదా వెళ్ళింది. సో ఇది పుష్. మనం ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేసేటప్పుడు దాన్ని పుష్ అంటారు. ఇది ఇప్పుడు ఇది నేను క్యాప్ తీసాను, రిమూవ్ చేశాను కాబట్టి ఇది పుల్. ఎందుకంటే పుల్ చేస్తే కదా వెళ్ళింది. ఇది చూడండి, పుల్ చేయలేదు, ఏమైంది? ఉంది కానీ స్టడీ కాలేదు. పుష్ చేశాను కాబట్టి స్టడీగా ఉంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్ ఇది. ఏ ఫోర్స్ కెన్ యాక్ట్ ఆన్ an object with or without being in a contact with it. A force acting on a body is either a contact force or force at a distance. అంటే ఒక ఫోర్స్ అనేది అప్లై అవ్వడానికి కాంటాక్ట్తో అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బాడీ ఈజ్ ఎయిదర్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్. అంటే ఒక బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవ్వడానికి కాంటాక్ట్ ఫోర్స్ లేదా ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అని మనం అనవచ్చు. ఫైల్ ఫోర్స్ ఈజ్ రీజియన్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్ ఎనీ పాయింట్ ఇన్ దిస్ రీజియన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. అంటే మనం ఒక పాయింట్లో, అంటే ఒక పొజిషన్లో ఒక ఆబ్జెక్ట్ అని పెట్టాం కాబట్టి అది మనం రెస్ట్ పొజిషన్లో ఉంది, ఇన్ఫ్లుయెన్స్ బై ఇట్. సో ఫోర్త్ పాయింట్, ద attractive force between any two massive objects is called gravitational force. సో ఇది పెన్ ఫ్రెండ్స్, ఇది పెన్ కాబట్టి ఏముంది నేను ఇక్కడ పెట్టాను. అంటే ఈ బుక్కి దీనికి టూ ఆబ్జెక్ట్స్ ఈ పెన్ ఏ సపోర్ట్తో ఉంటుంది? ఈ బుక్ సపోర్ట్ మీద ఉంది. అంటే అది మనకి గ్రావిటేషన్ ఫోర్స్. అంటే ఎర్త్ మీద ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్కి ఎర్త్కి ఉన్న రిలేషన్షిప్ గ్రావిటేషనల్ ఫోర్స్. సపోజ్ ఇఫ్ యూ థ్రో ఏ బాల్, ఇట్ స్టాప్స్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఆన్ ద గ్రౌండ్. వై? డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. The magnetic force attracts a magnetic material such as iron, but it either or repels another magnet. అంటే రెండు మ్యాగ్నెట్స్ రిపల్ లేదా అట్రాక్ట్ అవ్వడానికి ఉన్న రిలేషన్షిప్పే మ్యాగ్నెటిక్ ఫోర్స్. అది లైక్ పోల్స్ ఆర్ రిపెల్, అన్లైక్ పోల్స్ ఆర్ అట్రాక్ట్. The force exerted by a charged body on another charged body is known as electrostatic force. నేను ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ నాకు దాదాపు మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. స్కేల్ తీసుకోండి, ఆ స్కేల్ మొత్తం హెయిర్ ఆయిల్ అనేది మన జుట్టు మీద ఉంటుంది కదా, లేదా మీరు ఏ ఆయిల్ తీసుకున్నా పర్లేదు, అది మన చుట్టూ రబ్ చేసేసి ఆ పీసెస్ కట్ చేసేసి కొన్ని పేపర్స్ ఆఫ్ పీసెస్ కట్ చేసేసి దాని మీద ఉంచినట్లయితే మీకు అది వెంటనే అతుక్కుంటుంది డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎందుకంటే అక్కడ స్కేల్లో ఉన్న ఆయిల్ చార్జ్డ్ బాడీ, అక్కడ పేపర్ చార్జ్డ్ బాడీ. సో రెండు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై చార్జింగ్ బాడీ ఆన్ అనదర్ చార్జింగ్ బాడీ ఈజ్ కాల్డ్ నోన్ యాజ్
ఫోర్స్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రిక్షన్ ఇస్ ద ఫోర్స్ దట్ అపోజెస్ రిలేటివ్ మోషన్ ఆఫ్ సర్ఫేస్ ఇస్ నాట్ ఎ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఇది కరెక్టే, కానీ నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు నార్మల్ ఫోర్స్. ప్రపోర్షనల్ నుంచి రివర్స్ ఆపోజిట్ సైడ్. అంటే ఫ్రిక్షన్ ఇటుంటే ఫ్రిక్షన్ మనకి ఇటుందనుకోండి, నార్మల్ ఫోర్స్ అండి ఇటు ఉంది. ఓకే, ఇప్పుడు నార్మల్ ఫోర్స్ ఇటు ఉంది అనుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ అటు ఉంటుంది. అంటే ఆపోజిట్స్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చి ఫోర్స్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. అంటే డైరెక్షన్ లాగా ఫోర్స్ కూడా ఒక మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫోర్స్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఫోర్స్కి అనేది ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. దేనిలాగా? డైరెక్షన్ లాగా. అంటే డైరెక్షన్కి తగ్గట్టు ఫోర్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ద ఫోర్స్ విచ్ వీ ఎగ్జర్ట్స్ బై యూజింగ్ అవర్ బాడీ మజిల్స్ ఈజ్ కాల్డ్ నోన్ యాజ్ మస్కులర్ ఫోర్స్. అంటే మన శరీరంతో ఉపయోగించి ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ అన్నింటి మస్కులర్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ రైటింగ్ సంథింగ్, మస్కులర్ ఫోర్స్. ఇంకా నా హ్యాండ్ అనేది అప్లై చేస్తున్నాను. బ్రషింగ్, నా హ్యాండ్ అనేది అప్లై చేస్తున్నాను. అన్నీ మన హ్యాండ్ అనేది అప్లై చేస్తాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఈజ్ కాల్డ్ నెట్ ఫోర్స్ అండ్ డినోటెడ్ బై ఎఫ్. అంటే అన్ని ఫోర్సెస్ ఒకే బాడీ మీద అప్లై అయితే దాన్ని నెట్ ఫోర్స్ అని అంటాం. మరియు నెట్ ఫోర్స్ని ఏ సింబల్తో డినోట్ చేస్తామంటే ఈ సింబల్తో. అండ్ ఆల్సో ఏ ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఫోర్స్కి 3 ముఖ్యమైన పాయింట్స్ ఉంది ఫ్రెండ్స్, ఇది మాత్రం మర్చిపోకండి. ఫోర్స్ మనం కొన్ని ఆబ్జెక్ట్స్ని తన స్పీడ్ని, చేంజ్ని, సైజు, షేపు అనేది మారుస్తుంది. ఏ ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ఫోర్స్ మే కాజెస్ ఏ చేంజ్ ఇన్ షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అది షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఈ 3 గుణాలు అనేది ఫోర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఫోర్స్ మే కాజెస్ ఏ చేంజ్ ఇన్ షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. చూసారా, ఫోర్స్ మే కాజెస్ ఏ చేంజ్ ఇన్ షేప్. అంటే ఫోర్స్ ఒక ఆబ్జెక్ట్ని షేప్ కూడా మార్చేలా చేస్తుంది. ఓకే, మనం బెలూన్ తీసుకున్నాం. వెన్ వీ కంప్రెస్ ఇట్, ఇగో ఎంత ఉంది, అంటే మామూలు ఇలా ఉందనుకోండి, ఇలా తగ్గిస్తాం. ఇలా తగ్గించే కొద్ది ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే బెలూన్ ఎంత ఉంది, మనం కంప్రెస్ చేసే సైజ్ తగ్గుతుంది కదా. అదేంటి? ఆబ్జెక్ట్ తగ్గడం ద్వారా అది ఆ మన ఫోర్స్ అప్లై చేయడం ద్వారా తగ్గుతుంది. చూడండి, పెంచితే స్ట్రెచ్ చేస్తే చుట్టుతుంది. సో దిస్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ పెర్పెండిక్యులర్లీ ఆన్ యూనిట్ ఏరియా ఆన్ ఎ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ప్రెషర్. అంటే పెర్పెండిక్యులర్ అంటే ఆ ఏరియా పెర్పెండిక్యులర్గా ఫోర్స్ అనేది యాక్టింగ్ అయితే దాన్నే మనం ప్రెషర్ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉన్నా ఒకవేళ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్. థ్యాంక్ యూ.